ప్రశ్న రావణ్ను ఐదోసారి అరెస్ట్ చేసిన పోలీసులు గతంలో కంటే కూడా ఈసారి చాలా తీవ్రమైన సెక్షన్స్ పెట్టారు. మొదటి 4 సార్లు కూడా ఆయనకు బెయిల్ రావటం, మళ్ళీ అరెస్ట్ చేస్తుండటంతో ప్రభుత్వం మీద నిరసన వచ్చింది. రెండవది ఎందుకు అంతగా వేటాడుతున్నారు లాంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనాయి. రెండవది దీన్ని మతపరమైనటువంటి కోణం ఇచ్చి ఆయన రావణ్ కాదు, ఆయన జోసెఫ్ అని, లేకపోతే ఆయనకు ప్రకాష్ రాజ్ ఇచ్చిన మద్దతు దీని మీద, లేదా వైసీపీతో సంబంధాలు ఇలాంటివన్నీ చెప్పినా సరే, కోర్టులో అయితే 3 ఏళ్లకు మించి శిక్ష పడని కేసుల్లో ఎందుకు అరెస్ట్ చేయాలి, విచారించవచ్చు కదా. ఈ పద్ధతిలో ఆయనకు బెయిల్ ఇస్తూనే ఉన్నాయి. చట్ట ప్రకారం వెళ్తామని చెప్తున్న ప్రభుత్వము చట్ట ప్రకారం కోర్టులు విడుదల చేస్తుంటే కూడా ఆయన అరెస్ట్ చేస్తూ వస్తుంది. కాబట్టి 5వ అరెస్ట్ చేసిన తర్వాత 5వ అరెస్ట్ చేసిన ఫిర్యాదే కొంచెం తీవ్రంగా ఉంది. ఆయన రాజద్రోహానికి పాల్పడినట్టు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటును ప్రోత్సహించడానికి ప్రయత్నించినట్టు, అలాగే నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు చేసే ఫిర్యాదు మీద ఈసారి ఆయన అరెస్ట్ చేశారు. సో విధంగా 147, 148, 152, 192, 197 తదితర సెక్షన్ల కింద ఆయన మీద ఎఫ్ఐఆర్ పెట్టారు. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో రావణ్ తరఫున జడస్ రావణ్ కేసు వేశారు. ఇప్పటికీ 4 సార్ల నుంచి విడుదలవుతున్నా మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. ఇదేదో ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్టుంది. కాబట్టి రావణ్కు ప్రాణరక్షణ కల్పించాలి, ఈ వేధింపుల నుంచి ఆయనకు ఉపశమనం ఇవ్వాలి అని ఆ కేసులో వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు ఆదివారం హైకోర్టు తీసుకుంటుందో లేదో తెలియదు. రెండవది, ఇప్పుడు స్వభావం మారింది కదా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తర్వాత ఇట్లాంటివన్నీ కూడా పెట్టిన తర్వాత హైకోర్టు కూడా ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తుంది. కింది కోర్టులు సులభంగా బెయిల్ ఇచ్చే అవకాశం ఉండదు. బెయిల్ ఇవ్వకపోవడంలో అవి చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం వ్యవహరించాయా లేదా అని మాత్రమే హైకోర్టు చూస్తే అప్పుడు రావణ్కి ఏమో ఉపశమనం లభించకపోవచ్చు. రావణ్ చెప్పేది మటుకు చాలా తీవ్రమైన విషయం. పథకం ప్రకారం ఉద్దేశపూర్వకంగానే ఇంత కఠినమైన ఉరిశిక్ష పడేలాంటి సెక్షన్లు పెట్టారు. అయినా మేము మా పోరాటం మేము చేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది ఒక భాగం. ఈ రెండవ భాగము, దీనికి ఆధారంగా ఇంతకుముందు ప్రకాష్ రాజును కూడా ఆయన ఇలాంటి అరెస్టులు లేకపోతే మంచిది కాదని చెప్పినందుకు ప్రకాష్ రాజు రావణ్ కలిసి ఏదో కుట్ర పడినట్టు, వాళ్ళు మాట్లాడుకున్నట్టు, వాళ్ళ వీడియో ఆడియో అని ఒకటి చక్కర్లు కొడుతోంది. నిజంగా అంత జరుగుతుందా అనే ప్రశ్న ఒకటైతే, మీడియాకు సంబంధించిన వ్యక్తిగా దాన్ని చూసినప్పుడు ఒకటి అర్థమవుతుంది. అది వాళ్ళు రికార్డింగ్ కోసం మాట్లాడుకున్న సంభాషణలాగా అనిపిస్తుంది. తర్వాత వేర్వేరు వాటిని కూడా దాంట్లో అవి కలిసిపోయినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అన్ని చోట్ల ఇవే అవుతున్నాయి. మనకు తెలుసు, ధర్మస్థలంలో కూడా ప్రకాష్ రాజ్ అక్కడ నిందితుడిగా ఉన్నటువంటి ఆ పారిశుద్ధ్య కార్మికుడితో మాట్లాడారు ఫోన్లోనే, ఆయన చెప్పించడం, ఒక్కసారిగా వార్తలు ప్రతి చోట వచ్చేయటం, ఆ తర్వాత ఆయన వాటిని ఖండించి అసలు మా సంభాషణ నేను పూర్తిగా సిట్కు పంపించానని కూడా చెప్పడం మనం చూసాం. కానీ ఇప్పుడు కూడా ఆయన చెప్తాడు. ఆయన ఇది వచ్చిన తర్వాత కూడా ఖండిస్తున్నారు. రాజకీయంగా విమర్శలు చేయొచ్చేమో, కానీ ఇక్కడేదో కుట్ర పని ఇదంతా చేసింది అంటే ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని ఎక్కువ మంది పరిశీలకులు భావిస్తున్నారు. కానీ ప్రశ్న రావణ్ పదే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతున్నారు. తీవ్రమైన భాష కూడా వాడతారు, అందులో సందేహం లేదు. కొన్నిసార్లు అది ప్రొవొకేటివ్గా ఉంది అని అంటే కూడా అనొచ్చేమో ప్రత్యర్థులు, దానికి గురైన వాళ్ళు. కానీ అదే సమయంలో దానికోసం పదే అరెస్టులు చేయటం, కఠినమైనటువంటి సెక్షన్లు బనాయించడం అవసరమా? అది అవసరం లేదని న్యాయస్థానాలు చాలాసార్లు చెప్పాయి. ఇప్పుడు కూడా హైకోర్టు ఏం చెప్తుందో మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఒక కుట్ర థియరీ కోసం ఇప్పుడు ఉపా చట్టం కూడా పెట్టిన తర్వాత అది స్పష్టమైపోతుంది. ఈ తాజా దాంట్లో ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని, ఆ వీడియో తను చూశానని చెప్పే ఒక ఫిర్యాదు. రెండవది, కొంతమంది యువతను నిషిద్ధ మావోయిస్టు పార్టీలో చేరడానికి ఆయన ప్రోత్సహించాడని ఆరోపణ. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీటి మీద చర్య తీసుకున్నాక ఎప్పుడు అది మళ్ళీ అవుతుంది? ఉదాహరణకు ఉమర్ ఖలీద్
2020లో ఎప్పుడు అరెస్ట్ అయిన ఆయన 6 ఏళ్ల తర్వాత కూడా నిన్న కూడా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. కాబట్టి కావాలనే ఈ బలమైన తీవ్రమైన సెక్షన్స్ పెట్టారని శ్రావణ్ కుమార్ చెప్తున్నాడు. అదే మనం హైకోర్టు వాటిని చక్కదిద్దుతుందని మనం ఆశించాలి. ఇంకా మూడవది, ఈ సమయంలో తెలంగాణలో మీడియా, ముఖ్యంగా కొంతమంది మహిళా జర్నలిస్టులు ఈ అంశాన్ని ఆధారం చేసుకొని రావణ్ మీదవే కాకుండా ఇలాంటి అరెస్టులు మంచిది కాదని చెప్పిన మహిళా జర్నలిస్టుల మీద చేస్తున్న వ్యాఖ్యలు, వరుస వీడియోలు, ఇది ఒక విధమైన ఎంబెడెడ్ రిపోర్టింగ్ అంటారు. అంటే యుద్ధాల్లో విలేకరులను, రిపోర్టర్స్ను, వార్ రిపోర్టర్స్ను మిలిటరీ యూనిట్స్కే జత చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళే వాళ్ళకు రక్షణ, భద్రత అన్నట్టుగా. ఇక్కడ తప్పకుండా బీజేపీ, ఆర్ఎస్, సంఘ పరివార్ వాళ్ళు చేస్తున్న ప్రచారం, వాళ్ళ మాటలు, ఖచ్చితంగా భాష కానీ, ఉదాహరణలు కానీ, విమర్శలు కానీ అవన్నీ వీళ్ళు చెప్తున్నవి అచ్చంగా వాళ్ళు చెప్పేవే. ఆరోపణలు కాదు, ఇక్కడ భాషా పదాలు పూర్తిగా అవే. అంటే ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నట్టు మటు కనిపిస్తుంది. కొన్ని మరీ దుర్భరమైన, అసభ్యమైనవి ఉన్నాయి. వాళ్ళది అసభ్యమని వీళ్ళు కూడా దాదాపు అదే మాట్లాడుతూ ఉన్నారు. ఈ ధోరణి మాత్రం మంచిది కాదు. రెండోది, వీళ్ళని ముందు పెట్టుకొని ఈ విధంగా చేయాలనుకునే రాజకీయం కూడా సరైనది కాదు. ఇది ఇంకా రాబోయే రోజుల్లో పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దాడులు అనేక రకాలుగా జరుగుతాయి. ఒకటేమో అధికారాన్ని, లేకపోతే బలాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించి చేయటము. రెండవది మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటము. అసలు ఏమీ సంబంధం లేని, కనిపించని పరోక్ష పద్ధతుల్లో వెంటబడటము. వాళ్ళు ఒక విధంగా చాలా అవమాన భారానికి గురయ్యే అంశాలు పెట్టడము. ఇవన్నీ ఒక దశల వారీగా జరుగుతుంటాయి. మతపరమైన, కులపరమైన కోణాలు తీసుకురావటము, లేకపోతే వాళ్ళు ఎవరితోనో చేతులు కలిపారని చేయటం. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో చేస్తుంటారు. ఇప్పుడు ఈ కేసులో ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇన్ని తిట్లు, లేదా ఇన్ని గొడవలు ఎక్కడ భరిస్తాం? కేసులు కూడా కాక నేను చెప్పేది ఇంకెందుకు వచ్చేది మనకని అనుకోవాలని. అంటే ఒక విధంగా విమర్శలు చేసేవాళ్ళనండి, ప్రశ్నించేవాళ్ళనండి, వాళ్ళు అదృశ్యమైపోవాలి, ఎవరు ఎదురు ఉండకూడదని. దానికోసం ఇది పెంచినట్టుగా ఉంది. కానీ ఇందులో మహిళలను ముందు పెట్టుకొని వాళ్ళతో మొత్తం తమ వాణి వినిపించటమే ఇక్కడ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరిది ఇందులో కులం అనేది పదే పదే ముందుకు రావటం. జడ శ్రావణ్ ఇందాక ఒక మాట చెప్తున్నారు. ఏమని అంటే, వైసీపీ వాళ్ళు ఏదో జనసేన చేస్తున్న కుట్ర అని, జనసేనకు కాపులలో మద్దతు పెంచడానికి, కాపులు ఎక్కువగా ఉన్న చోటే కేసులు పెడుతున్నారు. ఎక్కడ కేసు పెడుతున్నారు, ఎక్కడ తీసిపోతున్నారు, ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలోనే జరుగుతుంది. అలా జరిగిన తర్వాత స్టేషన్ల మీద వాళ్ళు కనుక వెళ్ళి దాడి చేస్తే కాపులు వైసీపీలో ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇది మేమే చేసామని చెప్పడం కోసం మమ్మల్ని చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఆయన ఆరోపణలు చేస్తున్నారు. శ్రవణ్ వీటిని గట్టిగా ఖండిస్తున్నారు. మేము పౌర హక్కులు, ప్రాణ రక్షణ వీటి గురించి అందరిని అడిగినట్టే మిమ్మల్ని అడిగాం, కానీ మీరు లేనిపోని కులము, కుట్ర ఇలాంటి థీరీస్ అన్ని తీసుకురాకండి, ప్రతిపక్షంగా మీ బాధ్యత నిర్వహించండి అని ఆయన చెప్తున్నారు. ఏదైనా సాయికృష్ణ కేసు నుంచి క్రాంతి, ఇప్పుడు ఈ కేసు, రావణ్ కేసు, వీటన్నిటిలో కూడా కుల మత కోణాలు చాలా తీవ్ర స్థాయిలో ముందుకు తేవటం కూడా ఒక రాజకీయ కుట్ర అని నేను అంటలేదు, కానీ ఒక రాజకీయ వ్యూహం ప్రకారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నిన్న జనసేన మంత్రులందరూ వరుస పెట్టి దాడులు చేసిన తీరు కనుక చూస్తే, ప్రకాష్ రాజ్ కావాలని రెచ్చగొట్టడానికి ఇదంతా చేస్తున్నాడు అని ఆయన రావణ్తో మాట్లాడారని, ఎప్పటివో బహుశా అది వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పటిది కావచ్చు, దానికి సన్నాహంగా ముందు వెనక మాట్లాడుకున్నది కావచ్చు, దాంతో వేరే విషయాలన్నీ కలిపి వీడియో ఒకటి సర్క్యులేట్ చేస్తున్నారు, చక్కర్లు కొడుతూ ఉంది. అది ఇలాంటి ధోరణులు కూడా మంచిది కాదు. లీగల్గా అప్రజాస్వామికమైన కేసులు పెట్టడం కానీ, దుష్ప్రచారాలు చేయడం కానీ,
లేనిపోని కుట్రలు ఏవో జరిగాయని సృష్టించడం కానీ ఇది చట్టబద్ధంగా మీరు పెట్టేది నిలబడుతుందా లేదా న్యాయస్థానం చూస్తుంది. విమర్శలు ఎప్పుడు ఉంటాయి. విమర్శించిన వాళ్ళందరూ వ్యతిరేకులు, ఏదో మరొకరికి సంబంధించిన వాళ్ళు అని నమ్మించాలనుకోవటం తీవ్రమైన అంశం. ఎవరిని ఎవరు దాచిపెట్టగలరు ఈ సోషల్ మీడియా యుగంలో, ఇంత విస్తృతమైన చోట. కాబట్టి ఈ సమస్య పక్కదో పట్టకుండా చూడాలి. హైకోర్టు ఉపశమనం ఇస్తుందని మనం ఆశించాలి.